ఈ దీపావళి సీజన్ కు రాబోతున్న సినిమాల్లో ఒకటి కే ర్యాంప్. ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం నటించాడు. అయితే తాజాగా టీజర్ ట్రైలర్ రెండు ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రాలను ఆకర్షించేలా సృజనాత్మకంగా కట్ చేయబడ్డాయి. ట్రైలర్లో ఇప్పటికే లిప్ లాక్ సీన్లతో సన్నివేశాలను చూపించారు. కానీ స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో మొత్తం 18 ముద్దు సీన్లు ఉండాలనేది ముందే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాటిని 8కి తగ్గించారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మిగిలిన ముద్దులు కొన్ని సన్నివేశాలు ఘాటుగా ఉండబోతున్నాయట. అవి థియేటర్లో ప్రేక్షకులకు చూపించడానికి ప్రత్యేకంగా ఫిలిం కట్ చేయబడ్డాయి. ట్రైలర్లో కొన్ని సీన్లను ఇప్పటికే చూపించగా మిగిలిన సన్నివేశాలను థియేటర్లకు ప్రత్యేకంగా ఉంచారు. సినిమా టైటిల్ కే ర్యాంప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇందులో హీరో కిరణ్ పేరు అందుకే కే అని టైటిల్లో ప్రతిఫలించబడింది. ర్యాంప్ అనేది సినిమాకి చెందిన ప్రత్యేక సాంకేతిక లేదా థీమాటిక్ సూచన కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ నెల 11న మిగిలిన మరొక ట్రైలర్ విడుదల కావటం కూడా ఖరారైంది. ఈ కొత్త ట్రైలర్ కూడా యువ ప్రేక్షకులను దృష్టిలో ఉంచి ఆత్మీయంగా ఆకట్టుకునేలా కట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రిలీజ్కి ముందే కే ర్యాంప్ ఓటీటీ హక్కుల్ని కూడా అమ్మి నష్టం లేకుండా పనిచేశారట. ఫ్యాన్సీ రేటుతో ఆహా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని తీసుకుంది. ఇటీవల కాలంలో శాటిలైట్ బిజినెస్లు చాలా నిదానంగా సాగుతున్నాయి. అయితే కే ర్యాంప్ ఈ విషయంలో మెరుగైన బిజినెస్ రికార్డు చేసిందట. ఈ సినిమా 2 కోట్ల రూపాయల శాటిలైట్ హక్కుల్ని అమ్మి దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ కోసం సగం డబ్బు ముందే తిరిగి పొందిందట. దీపావళి సీజన్ కలిసే క్రమంలో మిగిలిన ఆ రాబడిని సినిమా థియేటర్ల ద్వారా సులభంగా సంపాదించగలం. అయితే తాజా మార్కెట్ పరిస్థితులను ప్రేక్షకుల ఇష్టాలను దృష్టిలో ఉంచుకొని కే ర్యాంప్ దీపావళి పండుగకి ప్రత్యేకంగా సెట్ చేయబడింది. అయితే దీపావళి సీజన్లో పలు ఇతర సినిమాలతో గట్టి పోటీ ఎదురుతుంది. జూడ్ వంటి ఇతర యాంటిసిపేటెడ్ సినిమాలు కూడా అదే టైంలో విడుదల కావటం యువ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం కల్పించడం ఖాయం. కాబట్టి ప్రేక్షకులు ఇష్టం, సోషల్ మీడియా హైలైట్, ట్రైలర్ హిట్ మరియు బాక్సాఫీస్ ప్రీ బుక్లు ఈ సినిమాకు విజయాన్ని నిర్ధారించడంలో కీలకంగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.